మరోసారి మీ కృప ద్వారా కనకరం ద్వారా మనందరినీ మీ సజీవులలో ఉంచి ఈ విధంగా కూర్చొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిని మాకందరికి కలుగు చేసినందుకే మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు వారం ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించినాడు తండ్రి. అంతకు మహిమకరంగా ఉన్నాయని నమ్ముచున్నాం. ప్రియులైన వాక్యాన్ని మేము నేర్చుకుంటున్నాం. మా యొక్క హృదయాలు నాటపడుచున్న వాక్యాన్ని తండ్రి మీరు ఫలింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆలోచించే శక్తిని, గ్రహించే శక్తిని, పరిశుద్ధాత్మ సాయాన్ని మీరు మాకు తెచ్చి వేడుకొంచున్నాం తండ్రి. ఈ ఆరాధనంతట్లో మీరు మాకు తోడుకొని వేడుకొంచున్నాం. ఈ కొద్ది మాటలు ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈ విండో తీసేసి విండో తెచ్చి ముందుగా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా శుభాభివందనాలండి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం. ఒకసారి అక్కడికి వెళ్ళేసి మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చాలా ఇష్టం. యెహోవాను స్తుతించుట ఏంటంటే మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. స్తుతించడం అన్నా కీర్తించడం అన్నా రెండు ఒకటే, రైట్? దీన్ని ఎట్లా జ్ఞాపకం చేసుకొని మిగతా విషయాలు 3వ వచనం నుంచి చదువుకున్నాం. ఉదయం నీ కృపను ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా చాలా ఇష్టం. ఇక్కడ కీర్తనకారుడు తాను దేవుని స్తుతించడం, కీర్తించడం ఎంతో మంచిదని చెప్తూ 3వ వచనం 2వ లైన్ నుంచి ఏ విధంగా స్తుతిస్తున్నాడో ఒకసారి చూడండి. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఆ తర్వాత ఎందుకో 4వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. చాలు. దేవుని కార్యాలను మనం చూసి ఏమవుతున్నామంట? సంతోషిస్తూ ఉన్నాం. ఆయన చేతి పనులను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము? ఉత్సాహిస్తూ ఉన్నాం. అయితే దేవుడు చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి మనం ఏమవుతా ఉన్నాం? ఆనందిస్తున్నాం. అవునా? దేవుడు గాలిని ఇచ్చాడు, దానివల్ల ఏమవుతుంది? మనకి మనం ఊపిరి తీసుకొని బ్రతుకుతూ ఉన్నాం. దాని ద్వారా మనకి ఆనందమా? రైట్. ఆ తర్వాత నీరుంది, నీరుని త్రాగి మనం ఏం చేస్తూ ఉన్నాం? తృప్తి చెందుతూ ఉన్నాం. అది మనకు ఆనందమా? ఆనందం. మనకి చెట్లు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. వాటిని మనం తినే ఏం చేస్తూ ఉన్నాం? తృప్తి చెందుతూ ఉన్నాం. ఏ విధంగా తృప్తి చెందుతూ ఉన్నాం? అది మన ఆకలిని తీరుస్తూ ఉన్నాం. రైట్. దీనివలన మనం ఏమవుతా ఉన్నాము? ఆనందంగా పొందుతున్నాం. ఇప్పుడు మన ఆకలి తినట్లేదు అనుకోండి, ఏమన్నట్టు?
ఆనందం ఉన్నట్ట? లేదు. సంతోషం ఉన్నట్ట? లేదు. ఊపిరి ఆడట్లేదు. ఆనందం ఉన్నట్ట? లేదు. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము? సంతోషిస్తూ ఉన్నాము. కానీ మనము దేవుణ్ణి సంతోషపెడతా ఉన్నాము, దేవుణ్ణి మనము సంతోషపెడతా ఉన్నామా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. ఒకసారి దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అన్నది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుందాం. యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ నెంబర్ 43, వర్స్ నెంబర్ 7. యెషయా గ్రంథం, ఒక్క నిమిషం సిస్టర్, అందరు తీయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలు సిస్టర్, ఏమంటున్నాడు అక్కడ? ఎవరి నిమిత్తం సృజించాడంటే దేవుడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అని చెప్తాను. సృజించిన వారు ఎవరు? లేకపోతే సృష్టింపబడిన వారు ఎవరు? అదే మనుషులమంతా కూడా సృష్టింపబడిన వారు. దేని నిమిత్తం సృష్టింపబడిన వారు? ఆయన మహిమ నిమిత్తం. ఇది ఆల్రెడీ మనము ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా మనం చూసుకున్నాం, అవునా? మొదటి అధ్యాయంలో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన మహిమను ప్రచురించడం కొరకు, ఆయన మహిమను మనం ఏం చేయాలి? కీర్తించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు. రైట్. ఇంకో వచనం చూసి మనం ముందుకెళ్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పీటర్ చాప్టర్ నెంబర్ 2, వర్స్ నెంబర్ 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన రైట్. ఏమనుంది అక్కడ? మరి చదవండి అది. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ప్రచురము చేయు నిమిత్తము వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. రైట్. ఎవరమై ఉన్నామంట మనము? దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అదేవిధంగా 9వ వచనంలో దేని కొరకు ఆయన చేసినట్టు ఇక్కడ మనకి వాక్యం చదివిస్తూ ఉంది. మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? దేవుడు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలలో ఒక కార్యం ఏంటి? కరెక్ట్, రక్షణ ఇవ్వడం. ఇప్పుడు ఆ రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలో ఇక్కడ చెప్తా ఉన్నట్టు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే రక్షణ పొందిన తర్వాత మిమ్మల్ని పిలిచినామని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అయితే మనకి దీన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడుతున్న 2 వచన భాగాలను బట్టి, ఇంతకుముందుకు మాట్లాడుతున్నటువంటి వచనాన్ని బట్టి మనల్ని దేవుడు ఎందుకు చేశాడు? ఆయన మహిమ నిమిత్తం. అంటే మనం ఏం చేయాలి? ఆయనని ఆరాధించాలి, కీర్తించాలి. రైట్. ఇప్పుడు ఆయనను ఆరాధించాలి, కీర్తించాలంటే ఏం చేయాలో అన్నది ఇక్కడ చెప్తా ఉన్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము
9వ వచనంలో ఆయనను ఏ విధంగా కీర్తించాలి, ఎందుకు కీర్తించాలి అన్నది మనకి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఎలా కీర్తించాలన్నది కూడా ఒకసారి చూద్దాం. అసలు కీర్తిస్తామా లేదా అన్నది ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 21 వర్స్ నంబర్. అప్పుడు ఇదిగో మనుషులతో కూడా ఉన్నది. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు చాలా సిస్టర్. ఆ తర్వాత 22:3 చదువు. ఏదియు దానిలో ఉండదు. ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. చాలు. ఇక్కడ 21:3 నుంచి మీరు కింది వరకు చదువుకుంటూ వెళ్తే కొత్త భూమి కొత్త ఆకాశం గురించి మాట్లాడుతూ అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ యోహాన్ గారు రాస్తూ వస్తున్నారు. 22వ అధ్యాయానికి వచ్చేసరికి 3వ వచనంలో మనము కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చిన తర్వాత ఏం చేస్తామన్నది రాస్తూ ఉన్నాడు. ఒకసారి మళ్ళీ చదవండి దాన్ని. 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయదు. చాలు. ఇప్పుడు రక్షణ పొందిన మనమంతా కూడా ఏమవుతాం? ఆ యుగయుగములు రాజ్యం చేస్తాము. రైట్. కానీ ఎప్పుడు ఎప్పుడు అన్నదే ఇప్పుడు క్వశ్చన్. అవునా? ఒకసారి అట్లాగే ఇక్కడ 4వ వచనం మనం ఒకసారి చదవండి. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసల యందుండును. చాలా సిస్టర్. ఇక్కడ ఆయన దాసులు అంటే ఎవరు? మనం. ఆయనను సేవించు అంటే, సేవించడం అంటే ఆరాధించడం, ఆయనను కీర్తించడం, ఆయనను గర్వపరచడం. ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ముఖదర్శనం మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ముఖదర్శనం ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మనం ముఖదర్శనం అన్నదానికి వస్తే
మనం ఆల్రెడీ చూసుకుందే. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం కదా. అసలు మొదట్లో దేవుడు భూమిని సృజించిన తర్వాత అందులో ఆదాము అని పెట్టిన తర్వాత దేవుని మధ్య మనుషుల మధ్య చాలు. అక్కడ ఏముంది? చల్లపూటను ఆదామును తన భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. తోట అంటే ఏంటిది? గార్డెన్. గార్డెన్లో దేవుడు ఏమేమి పెట్టాడు? అన్ని ఇచ్చాడు. తోటలో దేవుడు అన్ని ఇచ్చాడు. అంటే భూమి చాలా పెద్దది, అందులో తోట చిన్నది. ఆ చిన్న తోటలో దేవుడు అన్నిటిని ఏం చేశాడు? సమకూర్చాడు. రైట్. ఇప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడో ఒకసారి మళ్ళీ ఆలోచించాను. 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు ఆదాము వాళ్ళు ఎవరిని చూసి భయపడతా ఉన్నారు ఇక్కడ? ఎవరిని చూసి? దేవుడినా? ఎటువంటి దేవుడు? తోటలో సంచరించుచున్న. చాలు, ఇది మనకి ముఖ్యం. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఏది? తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. సంచరించుచున్న దేవుడైన యెహోవా. దేవుడిని నడవడం చూసారా మీరు? దేవుడిని నడవడం ఎప్పుడైనా చూసారా? చూడలేదు. అది చూడడం అంటే ప్రత్యక్షత. చూడలేదు. ఇప్పుడు చూడని దేవుణ్ణి మీరు మళ్ళీ చూస్తారని నమ్మకం ఉందా? ఎంతమందికి నమ్మకం అని చేతులెత్తండి. ఉందా? నిజంగా చెప్పండి. రైట్. నమ్మకాన్ని అట్లే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎట్లాంటిదో ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి మనకి ఏమైనా డిస్టెన్స్ ఉన్నట్టు కనబడతా ఉందా? ఏమైనా దూరం కనబడతా ఉందా? లేదు. దేవుడే మన మధ్యలో ఏం చేస్తూ ఉన్నాడు? సంచరిస్తూ ఉన్నాడు. కానీ మనిషి పాపం చేయడం ద్వారా ఏమైంది? ఎడబాటు వచ్చింది. అంటే డిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. రైట్. ఇప్పుడు డిస్టెన్స్ క్రియేట్ అయింది కదా. డిస్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మన కొరకు రక్షణను సిద్ధం చేశాడు. అవునా లేదు? రైట్. చేసిన తర్వాత మనకి ఏమి ఇస్తానని సెలవిచ్చాడు? నిత్య జీవం ఇస్తానని సెలవిచ్చాడు. నిత్య జీవం ఇచ్చిన తర్వాత నిత్య జీవాన్ని కోల్పోకుండా కాపాడుకున్న వారు చేసుకున్నటువంటి గొప్ప ధన్యత ఏందో ఈ ప్రకటన 22లో 4వ వచనంలో చెప్తున్న మాట మళ్ళీ మనం చూద్దాం. ఆయన దాసులు. చాలు సిస్టర్. ఇంతకుముందు ఆదమవ్వలు ఏం చేసేవారు? ఏదైనా తోటలో వ్యవసాయం చేసేవారు. ఏ టెక్స్ట్ బుక్లో చదివారు? రైట్. దేవుడు వారికి అప్పగించిన పనిని చేసేవారు. ఏమి ఇచ్చాడు? డ్యూటీస్ ఏమేమి ఇచ్చాడని అడుగుతున్నాను. తోటను సంరక్షించడం, ఆ తర్వాత భూమిని విస్తరింపజేయడం, ఆ తర్వాత అంతేనా? అన్నిటి మీద అధికారం ఇచ్చి దాన్ని ఏం చేయమంటున్నాడు? ఏలమంటున్నాడు. ఇప్పుడు అది చేస్తున్నామా లేదా చూడండి మళ్ళీ. 4వ వచనం కదా సిస్టర్. మళ్ళీ ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖ దర్శనం చేయదు. ఎప్పుడైతే మనం పాపం చేసి కోల్పోయినటువంటి
దేవుని ముఖ దర్శనం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి అది దాన్ని మనం పొందుతాం. ఆయన నామము వారి నొసల ఎన్నును రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఇప్పుడు 21:3 చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. చాలు. దేవుడు మళ్ళీ ఏమవుతాడు? మన మధ్యలోకి వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? నివాసం ఉండి మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. రైట్. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న ఇస్తాను మీకు. ఆదాము పాపం చేసిన తర్వాత, ఆదాము వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు మళ్ళీ మన మధ్యలో సంచరించాడు. ఇప్పటివరకు మన మధ్యలో సంచరించాడు లేదా? బాగా ఆలోచించి చెప్పండి. 5 నిమిషాలు టైం తీసుకొని బాగా ఆలోచించి చెప్పండి. ఒక చేసాడు అన్నాడు, అట్లే వేరే వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. చేశాడు. ఒక చేశాడు అన్నవాళ్ళు చేతులు తింటున్నారు. మీ ఆన్సర్ కూడా కావాలి నాకు. ఆన్సర్ అంటే చేతులు దిగిపోయింది. చేశాడా? ఎంతమంది అంటున్నారు చేశాడని? నువ్వు చేతులు ఎత్తండి మరి. దేవుని చేతులు తీసేయాలని చెప్పాలి మిమ్మల్ని యాక్చువల్గా. రైట్. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పండి. ఎవరా దేవుడు, ఎందుకు చేశాడు చెప్పాలి. ఓకే ఓకే. యేసు కుమారుడు చేశాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి. చెప్పు. రైట్ ఆర్ రాంగ్? జస్ట్ ఆన్సర్ కావాలి. కుమారుడు అని చెప్పేశారు. ఓకే. యేసు తర్వాత పరిశుద్ధాత్ముడు. ఎందుకు చెప్పాలి? యేసు ప్రభువుని ఎందుకు చెప్తా ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్తా ఉన్నారు? ఆయన మనతో సంచారం చేశాడు. ఎవరు? ఎప్పుడు? ఓకే. ఎంతమంది దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు, లేకపోతే ఒప్పుకుంటారు దీన్ని? యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి సంచరించాడు కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండి సంచరించినట్టు అని ఎంతమంది ఒప్పుకుంటూ ఉన్నారు? వెనకాల బ్యాచ్ ఎవరు ఒప్పుకోవట్లేదు. ఓకే. ఇప్పుడు సరే, సగం సగం ఉన్నారు. రైట్. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి సంచరిస్తూ ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నేను వెళ్ళి ఆధార్ కార్డు మెదడు పంపుతున్నాను. ఓకే. రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీలో దేవుణ్ణి చూస్తేనే నమ్ముతాను అనేవాళ్ళు ఎంతమంది ఒకప్పుడు ఉండేవాళ్ళు? చూస్తేనే నమ్ముతాను అని అనేవాళ్ళు. చూస్తేనే నేను దేవుడిని నమ్ముతాను అనేవాళ్ళు ఎంతమంది ఉండేది? ఒకప్పుడు. ఇప్పుడు కాదు. క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించే ముందు నేను దేవుణ్ణి చూస్తేనే నమ్ముతాను అని అనుకొని ఉన్నవాళ్ళు ఎంతమంది? నేను ఉన్నాను. నేను లేకపోతే ఫస్ట్ ఇప్పుడు కాదు, ఒకప్పుడు, ఇప్పుడు కాదు.
నేను అందుకే అడుగుతున్నాను ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఓకే, దేవుడిని చూడకపోయినా నమ్ముతానని చెప్పేసి ఎంతమంది ఉన్నారు? ఇదైతే పచ్చి అవుతాం ఇక. రైట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మాట నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఈరోజు. దేవుణ్ణి చూస్తేనే నమ్ముతాను, లేకపోతే దేవుణ్ణి చూడకుండా నమ్ముతాను అనే వాళ్ళకి దేవుడు కనిపించిన ఆ దేవుని ఏం చేశారు? గుర్తించలేదు, సిలువ వేసేసారు. దేవుడు లేడు అని చెప్పేవారికి ఇంకో ప్రశ్న ఏంటంటే, లేదని చెప్పడానికి అది చూడాలి ముందు, అవునా కదా? ఇప్పుడు రెండు విషయాలు ఏదైనా తీసుకున్నా కానీ వచ్చిన వాడిని ఏం చేశారు? గుర్తించలేదు. గుర్తించకుండా ఏం చేసాము? సిలువ వేసాము. ఇప్పుడు మళ్ళీ రాడు, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాడు? రెండవ రాకడలో. ఇప్పుడు అప్పుడు నమ్మేవాళ్ళు ఎంతమంది తెలియదు. అప్పుడు నమ్మేవాళ్ళు ఎంతమంది తెలియదు. ఎందుకు? మనం వెళ్ళి చెప్తా ఉంటాం ఏమని? యేసుబాబు వారు వస్తూ ఉన్నారు, నమ్ముకోండి బాబు అని. వచ్చినప్పుడు నమ్ముకుంటాంలే అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు నమ్ముకుంటాంలే అనే వాళ్ళ పరిస్థితి మనం పక్కన పెడితే, ఆల్రెడీ వచ్చిన తర్వాత నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను దానిని దేవుడు చేసెను. ఏమన్నా ఇక్కడ? దేనినైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దాన్ని ఎవరు చేశారంట? దేవుడు చేశాడు. ఏం చేశాడు? పైన 2వ వచనం కదా, స్టార్టింగ్ నుంచి. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. చాలు చాలా. పాప మరణముల నుండి మనల్ని ఏం చేసింది? విడిపించింది. విడిపించిన వాడు ధర్మశాస్త్రమా లేకపోతే దేవుడా? దేవుడు. రైట్. విడిపించిన వాడు దేవుడు. ఇప్పుడు చదవండి కింద. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద ఆత్మ విషయం మీద మనసునంతులు. చాలా సిస్టర్. శరీరానుసారులు అంటే శరీరాన్ని ప్రేమించి శరీరానికి కావాల్సినటువంటి ఇచ్చలను భోగేచ్చలను అన్నింటినీ కూర్చుకునేవాడిని మనం ఏమంటాం? శరీరానుసారులు. ఆత్మానుసారులు ఎవరు?
ఆత్మ విషయమై ఆత్మ విషయముల మీద మనసు ఉంచేవారిని మనం ఏమంటున్నాం? ఆత్మానుసారం అంటున్నాం. అయితే శరీరానుసారంగా డెస్టినేషన్ ఎక్కడో మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాళ్ళ అంతం ఎక్కడికి దారితీస్తుందని చెప్పేసి అది చదవండి. శరీరానుసారులు శరీర విషయంలో మనసు నింతుడు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు నింతుడు. శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారమైనటువంటి మనసు దేనికి దారితీస్తుంది? మరణం. వాడి అంతం ఏది? మరణం. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. ఏలైనగా ఆత్మానుసారమైన మనసు దేనికి దారితీస్తుంది? జీవమునకును మన జీవం అంటే ఇక్కడ నిత్య జీవం అని అర్థం. ఇది ఇట్లాగే గుర్తుపెట్టుకోండి. శరీరము దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది? శరీర విషయాల గురించి. ఆత్మ దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది? ఆత్మానుసారమైనటువంటి విషయాల గురించి. ఇప్పుడు మనం బాప్తిస్మం పొందంగానే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటి? 1 సంవత్సరం కింద మనం ఇదే మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన ప్రశ్న, మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటి? అద్దం ముందు వెళ్ళేసి నించుంటే తలతల మెరిసిపోతే పరిశుద్ధాత్ముడు అన్నట్ట? కాదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా చాలు. కింద 25 ఇక్కడ ఏమంటున్నాడు? 16వ వచనం నుంచి కూడా చదువుకొని వస్తే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి 16వ వచనం చదవండి. అక్కడ ఆత్మానుసారులు ఏ విధంగా నడుచుకుంటారు అనేది చెప్తూ ఇక్కడ మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేందో 19-20 వచనాల్లో చెప్పాడు. 22కి వచ్చేసరికి ఆత్మ మనలో మనల్ని అది జీవింపజేస్తున్నప్పుడు మనలో కలిగేటువంటి లక్షణాలు ఏంటివి? మొదటిది ప్రేమ, అంటే ఆర్డర్ లేదు కానీ ఇక్కడ రాయబడినట్టు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే మనం రక్షణ పొందిన తర్వాత మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంకా కూడా పనిచేస్తూ ఉన్నాడు అని అంటే మీరు రక్షణ తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆలోచించి మనలో ఈ క్వాలిటీస్ అంటే ఈ గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమన్నా తేడా అంటే పెరగడం కానీ తగ్గడం కానీ ఏదైనా ఉందా లేదా ఒకసారి మనం గమనించుకోవాలి. ప్రేమ మీరు తగ్గిందా పెరిగిందా? ఈ సంవత్సరం మీలో ప్రేమ తగ్గిందా పెరిగిందా? ఎవరు చెప్తా ఉన్నారు? ఓకే, పెరిగితే మంచిదే, తగ్గితేనే ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ సంతోషం. మీకు ఈ సంవత్సరం బాగా సంతోషం కలిగిందా? లేకపోతే అన్నీ బాధలే బ్రదర్, ఏం సంతోషమో ఏందో అని అంటారు. రైట్. నెక్స్ట్ సమాధానం. సమాధానం అంటే ఇక్కడ ఆన్సర్ కాదు కానీ పీస్.
మీరు ఎంతమందికి సమాధానం దొరికింది? నెమ్మది. నెమ్మది. ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి, ఇతర విషయాల ద్వారా కానివ్వండి, లేకపోతే ఇతర విషయాలలో కానివ్వండి, మీకు సమాధానం దొరికిందా? ఒకసారి ఆలోచించుకోండి. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఓపిక కలిగి ఉండడం, పేషెన్స్. అది మనలో పెరిగిందా, తగ్గిందా? దయాళుత్వం. దయాళుత్వం అంటే జెంటిల్నెస్, జాలి చూపించడం. అది పెరిగిందా మనలో, తగ్గిందా? అసలు దయ అనేది ఉంటాయి కదా అంటున్నాను. ఓకే. తర్వాత మంచితనం. అదేంటి బ్రదర్, ఆల్రెడీ జాగ్రత్తం ఉంది కదా, మళ్ళీ మంచితనం ఏదని అంటారా? మంచితనం ఆలోచించండి ఒకసారి. ఎవరికి ఏం చెప్పాలి, సీక్రెట్స్ ఏం చెప్పు కానీ ఒకసారి పరిశీలించుకుందాం మనం. ఆ తర్వాత విశ్వాసం. ఇప్పుడు ఇవి ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. విశ్వాసం మన పెరిగిందా, తగ్గిందా? అది మనం చెప్పాలి. వాళ్ళు చెప్పాలా? మనం చెప్తే దానికి అర్థం ఉండదు. మీరు ఈ సంవత్సరం వాక్యం విన్నందుకు ఏమైనా విశ్వాసం పెరిగిందా, ఏమైనా తగ్గిందా? ఏం చెప్తున్నారో ఏందో బ్రదర్ మీకే తెలియాలా, ఏం అర్థమైతే లేదని అంటారు. ఏదో ప్రతి ఆదివారం రావాలని వస్తున్నాం, పోవాలని పోతున్నాం. ఇది సంఘాన్ని ముందుకు నడపడానికి చాలా అవసరం. మాకు విశ్వాసం అనేది మీరు పెరిగిందా, తగ్గిందా అని చెప్పాను. తర్వాత సాత్వికం మనలో ఉందా? మృదువైన మనసు. ఆశా నిగ్రహం. ఏదైనా వస్తువు చూడగానే అది కావాలి నాకు, లేకపోతే డబ్బులు ఉన్నాయనుకోండి చేతిలో, పట్టుపట్టుపట్టునే దాన్ని ఖర్చు పెట్టేయడం. ఇలాంటి మనలో తగ్గినాయే ఉన్నాయి. కంట్రోల్ లేకపోవడం. అదే కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం ఉందా? ఇంతకుముందు మీరు 10,000 ఖర్చు పెట్టేది అనుకోండి, ఇప్పుడు 1000 ఖర్చు పెడతా ఉన్నాం అంటే మీకు సెల్ఫ్ కంట్రోల్ వచ్చినట్టు. ఖర్చు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, దాంట్లోనే కాదు, ప్రతి దాంట్లో మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. పలానా వస్తువు కొనాలనుకుంటున్నాం, అది చాలా ఖరీదైన వస్తువు, దాన్ని మనం కొనలేము, కానీ అది కావాలి. దానికోసం మనము ఇమ్మీడియట్గా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఖర్చు చేసేసినాం అనుకోండి, ఏమవుతుంది? వేరే వాటిని చూసుకోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. అవునా కాదు? ఇలాంటివి వీటిలో ఏమైనా మనకి సంవత్సరం తగ్గినాయా లేవా, లేకపోతే పెరిగిందా లేదా అనేది మనం ఆలోచిస్తూ ఒకసారి మనం పరీక్షించుకొని ఆత్మానుసారంగా మనం ఉన్నామా, లేకపోతే ఇంకా కూడా శరీరానుసారంగానే మనం నడుచుకుంటా ఉన్నామా అనేది చూడాలి. ఇప్పుడు ఒకసారి శరీరం అనుసారాన్ని బట్టి వాటి కారణాన్ని చూద్దాము. 19 కదా, 19 అవి స్పష్టమైనవి, బయటికి ఈజీగా విజిబుల్ అవుతాయి. అవేవనగా జారత్వం. సార్, జారత్వం అంటే ఓకే, నేను చెప్తాను. అపవిత్రత. ఒక నిమిషం. అపవిత్రత అంటే అపవిత్రత. ఈ వర్డ్స్కి మనకి డెఫినేషన్ తెలియదు అనుకోండి, ఈ కింద మీరు చేయలేరు. ఏంటి అవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వీటికి మనకి అర్థాలు తెలియాలి, పైన వాటికి కూడా మనకి అర్థాలు తెలియాలి. తర్వాత కామకత్వము. ఓకే, విగ్రహారాధన. ఇది ఈజీ అర్థమవుతుంది. అభిచారం అంటే అభిచారం అంటే ఎవరి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి వారి గురించి ఆలోచించడం, దాన్ని మనం అభిచారం అంటాం. ద్వేషములు ఉన్నాయా మనలో?
చదువుతాను పిల్లలపైన దేశాలు పెంచుకోవడం, పక్షులు పెంచుకోవడం. వాడు ఇంకా 10 రూపాయలు చేయలేదు రా, ఒక సంవత్సరం అయిపోయింది ఇంక ఇవ్వలేదు వాడు. ఉందా? కలహము, కలహం, గొడవలు. కలహాలు ఏమైనా ఉన్నాయా? మా తమ్ముడు ఇంకా నా ల్యాండ్ రాయిస్తలేడు, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా అది నా కేసు నడుస్తూ ఉన్నది, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి. మత్సరములు చిన్న చిన్న విషయాలని బట్టి వచ్చేటువంటి కొట్టుమిట్లాడు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. అంటే దీనికి ఇక ఫుల్ స్టాప్ లేదు. ఇలాంటివి మనలో ఇంకా ఉన్నట్టే ఏంటన్నట్టు మనము శరీరానుసారంగా మనము ఇంకా జీవిస్తున్నట్టు. అయితే ఆబ్వియస్గా ఇప్పుడు మనము ఖచ్చితంగా పరిశుద్ధం అయితే అవలేము. నేను ఆల్రెడీ మొన్న లాస్ట్ వీక్ చెప్పాను, సంపూర్ణ పరిశుద్ధత అనేది ఎప్పుడు వస్తుంది మనకి? మనం మరణించిన తర్వాత యేసుప్రభు 2వ రాకడలో మనం ఆయనతో పాటు లేచినప్పుడు కంప్లీట్గా వస్తుంది, సంపూర్ణంగా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటి? శిలువ ద్వారా మనకు వచ్చినటువంటి పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలి? నిరంతరం కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే ఏంటి? కాపాడుకోవడం అంటే కాపాడుకోవడం అంటే ఏంటి? పదే పోయి పాపం చేసిన నీళ్ళు ముందు కావాలా? ఇక్కడ చెప్పినట్టు ప్రేమను మనం ఏం చేయాలి? పెంపొందించుకోవాలి, సంతోషాన్ని పెంపొందించుకోవాలి, ఇంకా సమాధానాన్ని పెంపొందించుకోవాలి. దీర్ఘశాంతం మనలో లేదా? దీర్ఘశాంతం మనలో చాలామందికి ఉండదు, ఓపిక. ఈ మధ్యలో అయితే అసలు ఎవరికి లేదు. రోడ్డు మీద పోతుంటే ఆడు మనిషి ముందర ఉన్నా కానీ ఆటో బ్రేక్ అటు టైర్ పైన కొడుతున్నాడు వాడు. అంత ఓపిక లేకుండా బండి నడుపుతూ ఉన్నారు. అంత ఓపిక లేకుండా మనుషులు అసలు ఎటు వెళ్తున్నారు అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అసలు దీర్ఘశాంతం మనలో లేదంటే ఒక్కసారి నా మాటలు వినండి. మీలో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో నాకు తెలియదు. మీ పిల్లలు ఒకవేళ తప్పు చేసినారు అనుకోండి, మీరు చెప్పినారు ఆల్రెడీ 1 సారి 2 సార్లు 3 సార్లు, 10 సార్లు చెప్పిన తర్వాత కూడా వాడు అదే పని చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? కోపం పడి కొడతారు, ఓకే, శిక్షిస్తారు. అయితే వాడు కొట్టేంత పని ఇప్పుడు చేయలేదు, దానికి మించి చేసినాడు. ఏం చేస్తారు? అనుకుందాం ఒక ప్రాణాన్ని తీసేసాడు అనుకుందాం, ఏం చేస్తారు? ఓకే, మనం ఏం చేస్తాము? న్యాయానికి అప్పచెప్తాము, రైట్. చట్ట ప్రకారము చర్యలు ఉంటాయి, దాన్ని బట్టి ఏదో శిక్ష అనేది పడుతుంది. ఖచ్చితంగా మరణ శిక్ష పడుతుందా లేకపోతే జీవిత కారాగార శిక్ష పడుతుందా, ఇవన్నీ చట్టం నిర్ణయిస్తుంది. అయితే ఏదేం చేసినప్పటికీ మనకేమవుతుంది? శిక్ష అనేది పడుతుంది, రైట్. ఇప్పుడు దేవుడు ఎవరు మనకి? దేవుడు ఎవరు? తండ్రి. దేవుడు మనకి తండ్రి అయినప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినట్టు కూడా, మీరు ఒక అబద్ధం ఆడినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అబద్ధము దేవునికి అసహ్యమో కాదు? అసహ్యం. అసహ్యమైన పని మీరు పదే చేసినా కానీ మిమ్మల్ని దేవుడు ఏం చేయట్లేదు, అవునా? కానీ దేవుడు మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం ఉందా? ఉందా? ఏం చేయొచ్చు? మ్యాక్సిమం ఏం చేయొచ్చు చెప్పండి. అంటే ఎగిరిపోయే అవకాశం ఉంది, రైట్. ఇంతలో కనబడి అంతలో మాయమనే ఆవిరి వంటి వారం మనం. ఇప్పుడు అంతలో ఆవిరి వారిని
దేవుడు ఇంకా కూడా ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? ఇంకా తెలుసుకుంటాడు, మారవచ్చుకుంటాడు. ఇంకైనా కానీ వాడు మారవలసి పొందుతాడేమో అని చెప్పేసి. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని మాటలు క్షమించమన్నాడు? 7 మాటల 70 ఏళ్ళ బట్టి ఎన్ని మాటలు? జీవితకాలం అంతా కూడా మనం ఏం చేయాలి? క్షమించాలి. అంటే అంత దీర్ఘశాంతం మనకి కావాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో కేవలం మీ కొడుకో కూతురో ఎవరో ఉన్నారు. ఇప్పుడు సృష్టికర్తకి మనం అంతా కూడా ఎవరో పిల్లలు, అందరం కూడా పిల్లలు. ఇప్పుడు ఇంతమంది పిల్లలు పాపం చేస్తామంటే, లేకపోతే నచ్చని పని, దేవునికి నచ్చని పని చేస్తామంటే దేవుడు ఏం చేయవచ్చు? ఆయన అధికారాన్ని బట్టి, సార్వభౌమత్వాన్ని బట్టి ఏం చేయవచ్చు? ఏమైనా చేయవచ్చు. కానీ చేస్తున్నాడా? లేదు. అంటే ఎంత దీర్ఘశాంతం ఉందో మీరు ఆలోచించాలి. దేవునికి ఎంతో అధికారం ఉన్నా దేవుడు తాను ఏమంటారు, ఇందాక చెప్పినట్టు ఇలా దేవుని చేతిలో అవి ఏమున్నాయి కానీ గోరుని ఇట్లా పెట్టి ఇట్లా లేపేసినట్లు లేపేయచ్చు. కానీ మనం చేస్తూ ఉన్నాడు దేవుడు అట్లా చేయట్లేదు. ఆయనకు ఆ కంట్రోల్ ఉంది. ఏముంది దేవునికి? దీర్ఘశాంతం. అటువంటి దీర్ఘశాంతం మనలో కూడా దేవుడు రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొకటి దయాళుత్వం. మనలో చాలామందికి ఇది ఈ మధ్యలో కరువైపోయింది. ఒకరిని చూస్తే వాడి గురించి నవ్వడం తప్పితే, ఏడవడం తప్పితే ఏం లేదు. వాడి పరిస్థితిని అర్థం చేసుకునే మనసు అని మనకి లేదు. మంచితనం. ఏం మాట్లాడుతున్నాడు బ్రదర్? ఇది ఎప్పుడో 1000 years బ్యాక్ మాట్లాడుకునే మాట అని అంటారా? ఇప్పుడు అట్లాగే ఉంది, ఇది అంతరించిపోతుంది. ఇది విశ్వాసము అనేది ఇది కూడా అంతరించిపోయేది. ఎందుకు? మీరు నమ్ముకున్నారు దేవుణ్ణి, ఏదో ఒకటి ఇచ్చేస్తాడని చెప్పేసి. అలా నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా అంతరించిపోతుంది. అలా కాకుండా మీరు తరచుగా దేవుని తెలుసుకొని మీరు దేవుని నమ్ముకుంటే విశ్వాసం అనేది కూడా ఏమవుతుంది? దృఢమవుతుంది. సాత్వికం. మనలో ఉందా సాత్వికం? నువ్వెంతరా అంటే నేనెంత? అసలు కనబడతా ఉందా? అది లేదు. ఇక అన్నిటికీ మించి ఏం లేదు. ఈ అన్నిటిని లైన్లో పెడితే ఆ ఎక్స్ట్రీమ్ నుంచి, అంటే ఆ కొన నుంచి ఈ కొన వరకు వాటిని పెడితే ఈ కొనలో ఉన్నది అత్యంతమైనటువంటి గుణం. అంటే ఇట్స్ ఆఫ్ గ్రేట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. ఇక్కడ ఆశ నిగ్రహం అనేది మనం చూస్తే, అంటే ఆశలు, మనిషికి ఆశలను బట్టే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పైన ఉన్నవన్నీ చదువుకుంటే కింద ఏముంది ఆశ? చిన్నపిల్లోడు జానీ ఈటింగ్ షుగర్. ఎందుకు? వాడు ఎందుకు అబద్ధం చెప్తా ఉన్నాడు? వాడికి అది చక్కెర తినాలని, చక్కెర బుక్కాలని ఆశ ఉంది. అదే ఆ ఆశని వాడు నిగ్రహించగలిగితే అబద్ధం ఆడేవాడా? కాదు. అర్థమవుతుందా? సో చిన్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను, మనకి ఈ ఆశా నిగ్రహం అనేది లేకపోవడం వల్లే మొదట్లో ఏమైంది? పాపం జరిగింది. తినొద్దన్న పండుని తినేసరికి ఏమైంది? కంట్రోల్ తప్పింది. సాతాను గారు కూడా బాగా ఆలోచించి ఏం చేశాడు అంటే, ఇది చిన్నప్పుడు చిన్నపిల్లల మైండ్ని పెట్టేశారని చెప్పేసి ఆలోచించి సృష్టించినాడు. ఆమె జానీ
ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైఫ్, అంతే. అన్నిటికీ నువ్వు చెప్పేయి, ఎస్ ఎప్పుడు చెప్పదు. అలా అలా ఈ లోకంలో వాడు మనం మోసపరుస్తూ ఉన్నాడు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక, ఇది లాస్ట్ టైం నేను చెప్పడం మర్చిపోయాను లాస్ట్ వీక్. ఈ రెఫరెన్స్ కూడా రాసుకోండి. ప్రథమ ఫలముల పండుగలలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 5 నిమిషాలు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున ఎలాగన్నాడు దేవుడు? రైట్. ఫస్ట్ వర్స్ ఒకసారి చదవండి. మనలను తన కానీ ఎలా ఉండాలని అన్నాడు దేవుడు మనల్ని? ప్రథమ ఫలముగా, అంటే ప్రథముడిగా, సృష్టిలో ప్రథముడిగా ఉండాలని చెప్పేసి దేవుడు అనుకుంటే మనం ఏమైనాము? అధములమైనా. అర్థమవుతుందా? సృష్టిలో ప్రథముడిగా ఉండరు అని అంటే వద్దు నేను అధముడిని అవుతానని చెప్పేసి మనము ఇలా అయిపోయాము. అయితే అధములైనా పర్వాలేదు, అయినా కూడా నేను మిమ్మల్ని స్వీకరిస్తానని చెప్పేసి దేవుడు ఏమంటున్నాడో నెక్స్ట్ లైన్ చదవండి. అదే సిస్టర్, సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలము అన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కానీ ఎలాగన్నాడు దేవుడు? సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పాన్ని బట్టి కన్నాడు. ఎవరి సత్యవాక్యం? యేసుక్రీస్తు. అట్లాగే ఇక్కడ సత్యవాక్యం అంటే కూడా మళ్ళీ వాక్యమే. అనుదినం మనం ఏం చేయాలని చెప్పాను నేను? మనము ఏ విధంగా మనము పరిశోధించుకోవాలి, ఏ విధంగా పరిశోధించుకోవాలి. వాక్యం అనేది ఏంటి? వాక్యం వేరే అర్థాలు ఏమున్నాయి వాక్యానికి బైబిల్లో? వెలుగు, కరెక్ట్. తర్వాత సబ్బు వంటిది, సుత వంటిది, పాల వంటిది, ఇంకా ఉప్పు వంటిది, ఇంకా అసలు క్విజ్ వీటి మీద పెట్టాలి మనం. రైట్. అయితే వాక్యానికి ఉన్నటువంటి అన్ని గుణాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి, లేకపోతే ఎవరన్నా అడగండి. మీ పిల్లలని మీకు గూగుల్ చేయడానికి రాకపోతే మీ పిల్లలను అడిగి చేయండి. చేయించుకొని వాక్యానికి ఉన్నటువంటి గుణాలను అన్నింటిని బట్టి ఆ గుణాలు మనల్ని ఏ విధంగా అంటే పాల వల్ల మలుస్తాయా, సుత్త వల్ల మనల్ని కొట్టి ఏమైనా సరి చేస్తుందా, నీళ్ళు అంటే అది తాగడం వల్ల మనం ఏమైనా సంతృప్తి చెందుతామా, ఇలాంటి విషయాలన్నీ మనం ఏం చేయాలి? వాక్యం ద్వారా మనము పరిశీలించుకోవాలి. మీలో ప్రేమ తక్కువైందా? ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఇక్కడితో అయిపోదు మన డ్యూటీ. సండే వచ్చినామా, కూర్చున్నామా, వెళ్ళిపోయినామా, సండే అయిపోయింది. తర్వాత మళ్ళీ సండే. ఇది కాదు. ఒకసారి చూడండి, ఒకటో పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు ఇంటి దగ్గర చదవకపోతే నేను ఇక్కడ చదివిస్తాను.
మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. రైట్. ఏం చేయాలి? సమస్త విషయంలో ఏమై ఉండాలి? మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు? మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక. సో పరిశుద్ధులుగా అవ్వాలంటే ఏం చేయాలి అన్నది మొత్తం కూడా మనము గత సంవత్సరం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అట్లాగే ఒకసారి వాక్యం మనం ఏ విధంగా ఫలింపజేస్తుంది అనేది ఒకసారి చూస్తే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రమును ధ్యానించడలా నీ మార్గమును వదిల చేసుకొని చక్కగా ప్రవర్తించవు. ఏం చేయమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఏం చేయాలంట? ఈ ధర్మశాస్త్రాన్ని, అంటే అప్పట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి అది ధర్మశాస్త్రం. ఇప్పుడు మనకి ఏముంది? 66 పుస్తకాలు కదా బైబిల్ ఉంది. ఈ బైబిల్ మొత్తాన్ని మనం ఏం చేయవద్దు? అక్కడ బోధించడం దగ్గర చదవడం మానవదాన్ని పెట్టుకోండి. తర్వాత దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే దాన్ని ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. రైట్. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి. రైట్. ఆయన మన మార్గాలన్నింటినీ వర్ధిల్ల చేస్తాడు. దీన్ని మనం చదవడం ద్వారా లేకపోతే ధ్యానించడం ద్వారా మనం ఏమవుతాం? మనం ఎదుగుతాం. కరెక్ట్. దాన్నే వర్ధిల్ల చేయడం అని అంటే ఆయన వర్ధిల్ల చేస్తాడు. అట్లాగే లాస్ట్గా ఒక వచనం చూసుకొని మనం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్యులు కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రైట్. అతడు నీటి కాలువ యోరను నాటబడదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఏమవుతాడంట? ఫలమిచ్చు చెట్టు వలె నుండు. ఇప్పుడు ఈ ఆత్మఫలాలు అన్నీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని వాక్యం ద్వారా వస్తాయి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే మనది ఏమవుతుంది? అక్కడ ఏమన్నా రాసం చదవండి. ఏ విధంగా ఫలిస్తామంట? ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదే వాడని ఆకుల ఏమవుతాడు? ఫలిస్తాడు. వాక్యమే లేదనుకోండి, వాక్యం ఏంటి? నీరు. ఆ నీరే లేదనుకోండి, చెట్టు పెడితే ఏమవుతుంది? ఫలిస్తుంది. అది ఫలించదు. మేము నీళ్ళు పోస్తాం అన్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఇంక మరి ఓకే, నీరు మేము పోస్తూ ఉన్నాం. మీరేం చేయాలి? దాన్ని త్రాగాలి. త్రాగడం మాత్రమేనా? నీళ్ళు లేనప్పుడు కూడా దాన్ని కాపాడుకోవాలి. నేను యాక్చువల్లీ రెండు వారాలు అడిగాను బ్రదర్ని, నాకు 2 వీక్స్ కావాలి ఎక్స్ట్రా. ఎందుకంటే ఎన్నో మాట్లాడుకున్నాం ఈ సంవత్సరంలో. ఒక 22 వారాలు ఏమో నేను మాట్లాడినాను. అన్నింటినీ కూడా ఒకసారి రీక్యాప్ చేద్దామని చెప్పేసి నేను 2 వారాలు అడిగాను. ఈ వారం వచ్చే వారం
మొత్తం మనం ఈ వారం మాట్లాడుకున్న మాటలన్నింటినీ కూడా ఇంతకుముందుకు మాట్లాడుకున్నటువంటి వారం అన్నింటినీ కూడా కలిపి నేను ఒకసారి రీక్యాప్ ఇస్తాను. వచ్చే సంవత్సరం నుంచి మనము అందులోని మిగిలిపోయిన అంశాలని ఇంకా వివరంగా మాట్లాడుకోవడానికి మనం ట్రై చేద్దాం. దేవుడు మనకి అకృపను అనుగ్రహించలాగా మనం ప్రార్థన కూడా చేద్దాం. నెక్స్ట్ వారం కూడా నేనే, ఇది తప్పకుండా మిస్ అవ్వకండి. ఇంతకుముందు వారాలు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా ఒక్క క్లాస్లో ముగించడానికి మనం ట్రై చేద్దాము. కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ కాకుండా రావాలని నేను ప్రభు పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలైనా ఇదిగో దేవా, ఇంతవరకు మీ యొక్క మాటలన్నింటినీ మేము ధ్యానించి తండ్రి గత సంవత్సరం మొత్తం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నేను మీ యందు మరి తండ్రి మేము పరిశుద్ధులుగా నిలుచుకుంటూ నిలబడుటకు మేము చేస్తున్నటువంటి యొక్క ప్రయాసలు సంవత్సరం అంతా తోటి నిలుగుండి తను మమ్మల్ని బలపరుస్తూ ఆదరిస్తూ మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ఇంతవరకు విన్న వాక్యాన్నింటిని బట్టి మరి తండ్రి మేము మీరు పోస్తున్నటువంటి నీరును తీసుకొని దాన్ని తాగి తండ్రి దాన్ని మేము పూజించి దాన్ని స్వీకరించి చెట్టు వల్లే తండ్రి ఫలం ఇచ్చులను మేము ఎదుటకు వెంటుకొని చూపించి మనం పెట్టుకోవచ్చు తండ్రి. నేను పనికిరాని కోపంలో మరి తండ్రి నేను తీసిపోయి మరి తండ్రి పక్కన పెడతారని సెలవిస్తూ ఉన్నాను. అటువంటి కొమ్మలుగా మేము ఉండకుండా తండ్రి క్రీస్తు యందు మరి తండ్రి మంచి కొమ్మలుగా మేము ఎదుటకు కొడుకున్న మా అందరిలో మరి తండ్రి పరిశుద్ధాత్మ స్నేహాన్ని మరి తండ్రి నింపమని వేడుకోవచ్చు తండ్రి. వాక్యాన్ని చదువుతున్నాడు, వాక్యపు ఒక వెలుగును మరి తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. తద్వారా మరి తండ్రి మా కన్ను తెరవబడి శరీరానుసారమైనటువంటి ఇచ్చలను కార్యాలను మరి తండ్రి మేము అనుసరించక ఆత్మ విషయమైనటువంటి తండ్రి కార్యాలను విషయాలను మేము యోచించి తండ్రి దాన్ని మనసు పెట్టి మరి తండ్రి చేయగలిగే శక్తిని మాకు ప్రసాదించమని వేడుకోవచ్చు తండ్రి. నేను మా కొరకు క్రీస్తుని లోకాన్ని పంపించారు తండ్రి. మీరు ఎంతగానో మమ్మల్ని ఇష్టపడి సృజించి మిమ్మల్ని స్థుతించేవారిగా ఆరాధించేవారిగా ఈ రాజ్యాన్ని మరి తండ్రి ఏడేవారిగా మమ్మల్ని చేసి ఇదిగోనైనా మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మరి తండ్రి మీరు మరొక విడవకనైనా క్రీస్తులో దానిని సంపూర్తి చేసి తండ్రి మరణాంతరం కూడా మరి తండ్రి అదే ఘనతను ఖ్యాతిని మీరు మాకు అనుగ్రహించాలని కోరుకున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు ఎవరు కూడా నశించిపోకుండా తండ్రి నిరంతరం మీ యొక్క వాక్యం ద్వారా బలపడి తండ్రి అంతం వరకు ఉన్నాయన మంచి చెట్టుగా మంచి కొమ్మగా మరి తండ్రి మేము ఫలించే వారి వండలాలను మీరు సాయం చేయమని వేడుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఎవరైతే రక్షణ పొందలేదు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను వారు తండ్రి మీ కొరకై తెరిచి మరి తండ్రి విశ్వసించి మిమ్మల్ని స్వీకరించే వారిగా ఉండటకు వారిని కూడా ప్రేరేపించమని వేడుకోవచ్చు తండ్రి. మరోసారి విన్న వాక్యాన్ని మేము మర్చి మరి తండ్రి పెడిచేవారిని పెట్టకుండా దాన్ని మా హృదయాలను భద్రపరచుకొని తండ్రి నూరంతలుగా ఫలించే కృపను మీరు మాకు అందరికీ దయచేయమని వేడుకోవచ్చు.
తండ్రి నేను తదుపరి కార్యక్రమాలంతట్లో మీరు తోడు ఉండి ముందు నడిపించుకుని వేడుకొచ్చు. ఈ కొద్ది మాటలు మా ప్రియ ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పెట్టి అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్.